అతి పెద్ద సమస్య మరింటిని చుట్టుముట్టింది. నువ్వు ఇక్కడ ఈ మూర్ఖరాలతో మాట్లాడుతున్నావా? ఇది కాలక్షేపం చేసే సమయం కాదు. దీనికి చిన్న పెద్ద తేడా తెలీదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తోంది. అమ్మా, తను చేసిన తప్పేంటో అర్థమయ్యేలా చెప్తున్నానమ్మా. దీనికి అర్థమయ్యేలా చెప్తున్నావు నువ్వు? దీంతో మాట్లాడినా ఆ గోడతో మాట్లాడినా ఒకటే దిగంబర్రావు. బాబాగారిని కాదని ఆ గుమాస్తాన్ని సమర్థిస్తోంది. దీనికి అసలు మెదడనేది లేదు. పద దిగు. దీంతో మాట్లాడి సమయం వృధా చేయకు. రా. అమ్మ చెప్పింది నిజమే సకు. బుద్ధి తక్కువే ప్రతిసారి నేను నిన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. అసలు నేను నీ పక్షాన ఎందుకు మాట్లాడుతున్నాను? దిగు. ఎప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నువ్వు తెలుసుకుంటే మంచిది. మన గుమాస్తా చేసిన పని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఎలాగో వస్తూ తిరిగి దొరికింది. ఇప్పుడు ఎవరిని నియమించుకోవాలి? తెలివైన వాడై ఉండాలి, నమ్మకస్తుడై ఉండాలి. గుమాస్తా లేని వ్యాపారం ఎట్లు లేకుండా బండి నడిపినట్టుంటుంది. అవునమ్మా, వెంటనే మనం నమ్మకస్తుడైన గుమాస్తాని వెతకాలి. మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవును, అందుకే చెప్తున్నాను. పనికి బయట వాళ్ళు ఎవరినైనా పెట్టుకుంటే ఇలాగే ద్రోహం చేస్తారు. అవును, నేను నమ్మలేకపోతున్నాను. ఎంత బాధ్యత! చెప్పండి, ఏం చేద్దాం? మీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? త్వరగా చెప్పండి. అదే అక్క, నేను చెప్పేది ఏంటంటే, ఏమండి చెప్పండి. సరే చెప్పండి మరిది గారు. మొహమాట పడకుండా స్పష్టంగా చెప్పండి. అది 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 వదిన, నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో నాలాంటి గొప్ప అనుభవజ్ఞుడైన వ్యక్తి ఉండగా ఎవరో పరాయి వాళ్ళని నియమించుకోవడం ఎందుకు? నేను చూసుకుంటాను. అదేంటంటే, నేను ఈ ఇంటికి యజమానిని అయినప్పటికీ గుమాస్తాగిరి చేయడానికి సిద్ధంగా ఉన్నాను వదిన. నా భర్తని గుమాస్తాగా నియమించమని అడగటానికి నేనొస్తే నాకడ్డుగా బాబాయ్ ఎందుకు వస్తున్నాడు? ఆయన ఎంత తెలివి తక్కువనో ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఏమన్నానండి మీరు నవ్వుతున్నారు? నవ్వకుండా ఏం చేయమంటారు? వ్యాపారం చేయడం అంటే హల్వా తినడం అనుకున్నారా? వ్యాపారం చేయడానికి అపారమైన అనుభవం ఉండాలి. చూడండి మరిది గారు, మీ చేతులకి లెక్కలు చూడడం రాదు, జోదం ఆడడం వచ్చు. జోదం అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. కాని వ్యాపారం అన్నది బుద్ధి, కుశలత, చాతుర్యం వీటిపైన ఆధారపడి ఉంటుంది. దృష్టాన్ని మాత్రమే నమ్ముకునే మీకు కష్టపడి వ్యాపారం చేయడం కల్లో కూడా సాధ్యం కాదు మరిది గారు. కానీ మీ కోరికను వెల్లడించినందుకు అభినందనలు. చూడండి, దొంగ చేతికి తాళాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మీరేవి అనుకోకండి. వాళ్ళకి బాగా గట్టి పెట్టావు. ఆయన ఏంటి మనిషే, కానీ నమ్మకస్తుడు కాదు. ఇప్పుడు ఇలాంటి చేదు అనుభవం తర్వాత మనం మన మనిషిని గుమాస్తాగా పెట్టుకోవటమే మంచిది. నష్టపోకుండా ఉంటాం. పోనీ నువ్వు ఇలా చెయ్యమ్మా, నువ్వు గుమాస్తాగా మా ఆయన గారిని నియమించు. తెలివైన వాడని నువ్వెప్పుడు పొగుడుతూ ఉంటావు కదా.
తెలివైనవాడు, మేధావి, చాతుర్యం ఉంది, బుద్ధిమంతుడు, అందుబాటులో ఉంటాడు, కష్టపడే మనస్తత్వం. అందుకే ఆయన్ని గుమస్తాగా పెట్టుకో. ఆయన మన వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వద్దు, నువ్వన్నది నిజమే. తెలివైనవాడు, మేధావి, వగైరా వగైరా. వసంతరావుని మెచ్చుకోవాల్సిందే. కానీ యమున, ఇంటల్లుణ్ణి పనివాడుగా నియమించుకోవడం మన ఆచారం కాదు. ఆయన మా అతిథి, గౌరవమైన స్థానం ఇచ్చాం. ఆయన అలాగే ఉండాలి. ఎలాగూ ఏడాదంతా నీకోసం, శంభు కోసం ఇక్కడే ఉంటాడు. ఆయన్ని మేం మర్యాదగానే చూసుకుంటున్నాం కదా. మరి అలాంటి వ్యక్తిని మా ఇంటి జీతగాడిని చేసుకోమంటే ఎలా కుదురుతుంది? ఆయన ఇక్కడే ఉంటున్నారని అలుసుగా తీసుకొని గుమాస్తాని చేయలేను. అంతేకాదు, వసంతరావుకి వాళ్ళ ఊళ్ళో పొలాలున్నాయి, సంపదలున్నాయి, అవన్నీ ఆయనే చూసుకోవాలి కదా. యమునా, నువ్వు ఊరికే ఆయన్ని తికమక పెట్టకు. ప్రశాంతంగా ఉండనిపో. వ్యాపారాన్ని చేజెక్కించుకోవాలనుకున్న నా కళని అమ్మ భగ్నం చేసేసింది. నిజానికి ఇది బంగారం లాంటి అవకాశం. కానీ ఎంత చెప్పినా అమ్మ ఒప్పుకునేలా లేదు. ఆయన వల్ల కాదంట. ఆస్తిలో వాటా అడిగితే ఇవ్వదు. కనీసం మా ఆయనకి గుమస్తా ఉద్యోగం ఇవ్వచ్చుగా. ఈ ఇంట్లో మమ్మల్ని జీతం లేని పని వాళ్ళని చేసేసింది. ఉసే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అత్తయ్య గారు, నేను ఆకుకూరని తరుగుతున్నాను. నువ్వేం చేయక్కర్లేదు, వెళ్ళు. పని చేసినట్టు నటిస్తావు కానీ చెయ్యవు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి రోజు గొడవలే. అయ్యో చిన్నత్తయ్య గారు, మీరెందుకలా మాట్లాడుతున్నారు? నేనేం తప్పుగా అన్నానే? నీ గృహప్రవేశం రోజు మొదలైన గొడవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. శనిలా దాపురించావు. నీ వల్ల ఇంటిల్లి పాది ఇబ్బంది పడుతున్నారు. ఇది అపశకునమే, చాలా పెద్ద అపశకునం. ఇదొచ్చింది ఈ ఇంట్లో ఉన్న ఆనందం, సుఖ సంతోషాలు పూర్తిగా కొనుమరుగైపోయాయి. నీ పిచ్చి పనుల వల్ల ప్రతిరోజు నేను మా ఆయన మాటలు పడాల్సి వస్తోంది. ఇది మా అమ్మకి కోపం వచ్చేలా చేస్తుంది. ఆ కోపాన్ని మా అమ్మ నా మీద చూపిస్తుంది. వీళ్ళెందుకు నన్ను ఎన్ని మాటలు అంటున్నారు? నేనేం తప్పు చేశానని? విగ్రహంలా కదలకుండా కూర్చున్నావేంటి? వెళ్ళు. అటక మీద మిరపకాయల బస్తాలు 2 ఉన్నాయి, తీసుకొచ్చి ఎండబెట్టు. త్వరగా తీసుకురా. చెప్పేది నీకే. ఏడు పాపవే, రోజంతా ఏడుస్తూనే ఉంటుంది. వెళ్ళ, చెప్పిన పంచాయి. నా కొళ్ళు ముందుంటే సహించను. వెళ్ళక్కడి నుంచి, వెళ్ళవే. మా అయ్యగారిని చెరసాలకు పంపించి నాకు ఉద్యోగం లేకుండా చేసావు కదా సఖు. నేను నిన్ను వదిలిపెట్టను, ప్రతీకారం తీర్చుకుంటాను. మీ అత్తయ్య గారు, నాగోజీ బాబాతో పాటు నేను కూడా ఇక నుంచి నిన్ను చిత్రహింసలు పెడతాం. ఈ దాము మామయ్య నిన్ను వదలడు. నేను భారతంలో శకుని మామ కంటే 2 ఆకులు ఎక్కువే చదివాను. వస్తున్నాను, కాచుకో.